మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది గతంలో కూడా జరిగిందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకున్నారంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే మన రాష్ట్రంలో మాత్రమే ఇలా జరుగుతుందా? మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, అంటే ఇప్పటికి 102 సంవత్సరాలు. అంటే మన స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. 1923లో ఉన్నాయి, తర్వాత 40లో వచ్చినాయి, తర్వాత 60లో వచ్చినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎప్పుడు చేయలే. అంతకుముందు రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ అనేక మంది ముఖ్యమంత్రులుగా చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు ముఖ్యమంత్రిగా. కానీ ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మిగిలిన రాష్ట్రాల్లో ఎప్పుడన్నా జరిగిందా అంటే, ఒకటి గోవాలో నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఎమ్మటనే ఉపసంహరించుకున్నారు, అదే ఒకటే ఒక కాలేజీకి. అలానే జార్ఖండ్ రాంచీ అని ఉంటుంది, ఆ రాంచీలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ లేఖలు రాసి మొత్తం సంతకాల సేకరణ అన్నీ చేసి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే దాన్ని ఉపసంహరించుకున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఇండియాలో లేదు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనేది ఈరోజు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టుకొని పోయింది భవిష్యత్తులో ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన తీసుకుంటున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజల మీద ఏదైతే భారం వేసేటటువంటి నిర్ణయం, వాళ్ళందరికీ నష్టం చేసేటటువంటి నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలన్నింటినీ వెంటబెట్టుకొని ప్రజాక్షేత్రంలో దీని మీద గట్టిగా పోరాడతాం అనేది మాత్రం క్లియర్గా ఉంది మా ఎజెండా. గతంలో చాలా వరకు ప్రభుత్వ బాధ్యతలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకు నష్టమే కదా. 100% నష్టం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళు ఒక్కటే మెడికల్ కాలేజీలు ఒకటే అంటున్నాం మనం. పెద్ద ఆసుపత్రులు మనం అసలు మేజర్గా చెప్పాల్సింది, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు. రేపొద్దున స్కూళ్ళు ఎవరని గ్యారంటీ అని నారాయణకి? ఎందుకంటే అవి కూడా మేము డెవలప్ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో డెవలప్ చేశాడు కదా, మిగిలిన స్కూళ్ళు ఉన్నాయి వాటిని కూడా ఇచ్చేస్తామంటే ఏంది? అట్లానే మీరు చూస్తే 22 టూరిజం హోటల్స్ని, రిసార్ట్స్ని ప్రైవేట్ పరం చేశారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, వీటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చారు. 99 పైసలకు భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అమ్మేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి? ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టం కదా. సంపద సృష్టించాల్సింది పోయి సంపదని తెలుగుదేశం బినామీలకి అమ్మేస్తున్నాడు. ఏది పావలాకో పరక్కో. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ చూస్తే 100 రూపాయలు ఎకరం. అంటే ఇప్పుడు హైయెస్ట్ మదనపల్లిలో 99.8 ఎకరాలు, అంటే దాదాపుగా 100 ఎకరాలు ఉంది మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మొత్తం అన్నీ కలిపి. సో 100 ఎకరాలని ఎకరం 100 రూపాయలు చొప్పునంటే సంవత్సరానికి మనకి 10,000 రూపాయలకు అమ్ముతున్నట్టు. 66 సంవత్సరాలు అంటే సంవత్సరానికి వచ్చేది కేవలం ప్రభుత్వానికి 10,000. మరి దాని ద్వారా వచ్చే ఆదాయం వరకు పోతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుంది. పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది 50 ఎకరాలు, అంటే 5,000. 5,000కో 10,000కో మెడికల్ కాలేజ్ అమ్మేయటమైంది. 100 రూపాయలు 99 పైసలకి 100 కోట్లు విలువ చేసే భూముల్ని దారాదత్తం చేయటం ఏంటి? ఏదన్నా గవర్నమెంట్ రిసార్ట్స్, ఇది టూరిజం అంటే ఆదాయం గవర్నమెంట్కి రావాలి. నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తే ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తుంది. సో ఇట్లా అన్నీ ప్రభుత్వానికి సంబంధించి అన్నీ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కానీ వస్తున్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబితే ప్రభుత్వానికి రాదుగా సంపద. ప్రభుత్వ సంపద అంతా కోల్పోతున్నాం. ఒకటి తాకట్టు, లేదా 2 అమ్మేయటం. ఈ రెండే చేస్తుంది ప్రభుత్వం. సో దీనివల్ల భవిష్యత్ తరాలు ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో ఇంకా రాను తరాల ఇంకా ఎక్కువ నష్టపోతారు. మన పిల్లలు, మన మనవాళ్ళు. సో అంతమంది నష్టపోతారు ఈ కార్యక్రమం వల్ల. అంటే 5 కోట్ల మంది ఇప్పుడున్న ప్రజలతో పాటు రేపు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల తరాలు కూడా నష్టపోతాయి ఈ ప్రైవేటీకరణ వల్ల అనేది క్లియర్గా కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా ఏదైతే ఆయనకు డబ్బులు వస్తే చాలు అనేటటువంటి విధానంతో ఆయన అయితే అమ్మేస్తున్నాడు. దీన్నైతే ఎవడో కూడా యాక్సెప్ట్ చేయరు. సో లిక్కర్ స్కామ్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న వాదనలే. సో లిక్కర్ స్కామ్ అనేది నిజంగానే జరిగిందా, లేకపోతే రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి గారిని కానీ, లేకపోతే చెవిరెడ్డి గారిని కానీ, ఇంకా చాలా అనుచరుల్ని అరెస్ట్ చేశారు? నేను సింపుల్గా అడుగుతున్నా, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని నమ్మి మద్యం సేల్స్ తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే లిక్కర్లో స్కామ్ ఎలా జరిగిద్ది? సింపుల్ పాయింట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఏ కొత్త డిస్టిలరీ మేము తీసుకురాలా, ఏ కొత్త బ్రాండ్ మేము తీసుకురాలా, ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా లాభం చేకూర్చేలాగా పనిచేయాల.
స్కామ్ ఎట్లా జరిగిద్ది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే స్కామ్ జరిగిద్దా, ప్రభుత్వం చేస్తే స్కామ్ జరిగిద్ది? ఇప్పుడు వాళ్ళు చెప్పే మెడికల్ కాలేజీలోనే ఉంటాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉంటే బాగుంటుందంట, ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే బాగుంటుందంట. సేమ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా వాళ్ళు అదే, ప్రభుత్వం అమ్మితే అంటే స్కామ్ జరిగిద్దంట, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామ్ జరగదంట. అంటే అక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళది. లిక్కర్లో మేమున్నప్పుడు సేల్స్ని బాగా తగ్గించాం, తాగొద్దని చెప్పాం. మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి తాగకూడదని చెప్పి దాన్ని కంట్రోల్ చేసాం. సో ప్రభుత్వం కొద్ది రేట్లు పెంచింది, ఆదాయాన్ని ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేటట్టు చేయగలిగాం. 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చింది 70,000 కోట్ల ఆదాయమే. మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది. మరి స్కామ్ ఎట్లా జరిగిద్ది? ఏది బుద్ధిపది ఈరోజు మిథున్ రెడ్డి గారు అంటారు, రేపొద్దున చెవిరెడ్డి అంటారు, ఇంకో రోజు ధనంజయ రెడ్డి, ఇంకో రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజు బాలాజీ గోవిందప్ప, ఇంకో రోజు అంతా రాజకేశ్వరెడ్డి చేశాడు, ఇంకో రోజు అంతా బిగ్ బాస్, ఇంకో రోజు సజ్జల భార్గవ రెడ్డి, ఇంకో రోజు అనిల్ రెడ్డి, ఇంకో రోజు సునీల్ రెడ్డి. ఇలా బొంద. ఒకరోజేమో అదేంటి బెంగళూరులో నేల మాలిగల్లో ఉన్నాయి డబ్బులు అంటారు, ఒకరోజేమో తాడేపల్లిలో ఉన్నాయి అంటారు, ఇంకో రోజేమో అంతా ఏంటి ఎలక్షన్స్కి పనిచేశారని రాస్తారు. ఒక రోజు అదే ఆటలో డబ్బులు 12 కోట్లు అట్లానే 11 కోట్లు అట్లానే ఉన్నాయి, 12 అట్టపెట్టలో దాచిపెట్టారని మనం ఇదిగో పట్టుకున్నామని చెప్పి ఆడ దొరికిపోతారు. ఇంకో రోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టామని రాస్తారు, ఇంకో రోజేమో ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేశారు, ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి ఈ లిక్కర్ బిజినెస్ అక్కడ మళ్ళీ లిక్కర్ చేశారని రాస్తారు. అసలు దేన్ని వాళ్ళు రాస్తున్నారు ఏందో వాళ్ళకి తెలియదు. ఒకరోజేమో అంతా షెల్ కంపెనీల్లో ఉందంటారు. సో ఇట్లా రోజుకు కట్టు కదల్లి అసలు విషయాలన్నీ డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోయిందని చూపించి దాని చుట్టూతో డైవర్ట్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, సో ఇక్కడ ఏదో ఒక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఇరికించాలి, ఈ తాపత్రయం తప్ప అక్కడ ఏం లేదు. లిక్కర్లో అసలు కుంభకోణం అనేది జరగల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందనే దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. లిక్కర్లో చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇసుక మీద బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఏదైతే ఫైబర్ నెట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, అమరావతి భూములు దాంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి ఇన్ని కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మీద కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించాలని ప్రయత్నం చేస్తే ఎవడు నమ్ముతాడు? మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం వాళ్ళకి ఒకటే, 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు ఎంటైర్ మద్యం పాలసీల మీద, ఎంటైర్ మద్యం అమ్మకాల మీద, ఎంటైర్ బ్రాండ్ల మీద, ఎంటైర్ డిస్టిలరీల మీద, అన్నిటి మీద సిబిఐ విచారణ చేయించండి, మేము సిద్ధం. మా హయాంలో మీ హయాంలో అన్నీ. అప్పుడు ఎవరు చేశాడు కుంభకోణం తెలిసిపోయింది కదా. అప్పుడు మీరు చేశారా మేము చేశారా? మరి ఎందుకు ఇట్లా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ వేద్దాం. సిఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, అది సిఐటి. దాన్ని పెట్టుకొని మీరేదో మా మీద కుంభకోణం జరిగింది అది జరిగిందంటే ఎవడు నమ్ముతాడు మీది? మరి కుంభకోణం జరిగి ఉంటే సంవత్సరం అయింది కదా, ఏడున్నాయి, ఎందుకు పట్టుకోలా? ₹1 ఈ డబ్బులని చెప్పి ప్రూవ్ చేశారా? ఏడో మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 4 కోట్లు 3 కోట్లు దాన్ని సీజ్ చేసేసి అది ఈ డబ్బులు అంటే ఎట్లా? సో లిక్కర్లో మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగల. వీళ్ళు పెట్టింది తప్పుడు లిక్కర్ కేసు. కావాలంటే వీళ్ళకి ఏం కావాలన్నా కూడా సమాధానం చెప్పడానికి మేము రెడీ. సూపర్ 6 అనేది ఇప్పుడు ప్రస్తుతం సూపర్ హిట్ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ప్రజలు చెప్పాలి కదా హిట్ అయిందా ఫట్ అయిందా. ఎవరికాడ డబ్బా కొట్టుకుంటే ఎట్లా? సో చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6 హిట్ అయిందని ఎవరన్నా ప్రజలు చెప్పారా? సూపర్ 6 అంటే ఏంటి? 6 పథకాలు. ఈ 6 పథకాలతో పాటు మీరేం చెప్పారు? 143 హామీలు కూడా ఇచ్చారు. దాంతోపాటు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపం. వీటితో పాటు ఈ సూపర్ 6 మళ్ళీ ఇంకో 143 అని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల్లో ఏది మీరు కంటిన్యూ చేశారు? చేయూత లేదు, ఆసరా ఆగిపోయింది, నేస్తం ఆగిపోయింది, కాపు నేస్తం ఆగిపోయింది, లా నేస్తం ఆగిపోయింది, విద్యా దీవెన ఇప్పుడు 6 బకాయిలు, వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు మొత్తాన్ని నీరుగా చేశారు. మీరు దాంతో పాటు మీరు ఇస్తాననే ఇవ్వాల అంటే ఉన్నది పోయింది, ఇస్తానన్నది పోయింది. ఈ రెండు పోయి సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? సూపర్ 6లో నిజంగా ఇచ్చారా? సూపర్ 6లో మొట్టమొదటి పథకం ఏంటి? నీకు 15,000 పథకం. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తూ ఉంది. 2024లో ఒక్కరికన్నా మీరు 15,000 ఇచ్చారా? గుండు సున్నా. 2025లో రెండో సంవత్సరం 15,000 ప్లేస్లో కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 10,000, కొంతమందికి 13,000, కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 13,000 రెండో సంవత్సరంలో. ఒక్కరికి కూడా 15,000 రాలేదు కదా రెండో సంవత్సరంలో. ప్లస్ 20 లక్షల మంది కోత వేశారు కదా. మరి సూపర్ 6లో ఒకటి ఫట్ కదా, నీకు 15,000 ఫట్ అయింది.
2 నీకు 18,000 ఆడబిడ్డ నీది. మొదటి ఏడాది గుండు సున్నా, ఒక్కల కూడా ఇవ్వాల. 2 కోట్ల మంది ఉన్నారు మహిళలు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ నెలకు 1,500 చొప్పున 18,000 ఇస్తా అన్నాం. మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, ఒక్కలకి ఇవ్వాల. రెండో ఏడాది గుండు సున్నా, నీకు 18,000 పథకంలో ఎవరికి రాలా. ఆ పథకమే స్టార్ట్ చేయాల. సూపర్ హిట్ అట్ట అయింది పథకమే స్టార్ట్ చేయకుండా. నెంబర్ 3 నీకు 20,000 రైతన్నకి, అన్నదాత సుఖీభవ. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా పథకాన్ని పేరు మార్చారు. మొట్టమొదటి ఏడాది రైతులకి 20,000 ప్లేస్లో 0. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 7 లక్షల మంది కోత వేశారు. 14,000 ఇస్తా అన్నారు. అంటే 6,000 కోత. 6,000 కోత, 7 లక్షల మంది రైతులకు కూడా కోత, మొత్తం 0. వాళ్ళకి అసలు ఏం లేదు, తగ్గించేశారు. సో రెండో ఏడాది 14,000, 20,000 ప్లేస్లో 14,000 అన్నారు. ఆ 14,000 5,000 ఇచ్చారు. హిట్టా? నెంబర్ 3 కూడా ఫట్టు. నెంబర్ 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, నెలకు 3,000 చొప్పున. మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది గుండు సున్నా, ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల. హిట్ ఎట్ అయినట్టు. నెంబర్ 5 3 గ్యాస్ సిలిండర్లు, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మీరు 80 లక్షలు 90 లక్షల మందికి ఇస్తున్నామంటున్నారు, ఇచ్చామంటున్నారు. అది క్లారిటీ లేదు, ఇంకా డబ్బులు పడలేదు. మొట్టమొదటి ఏడాది ఒకటే సిలిండర్. సో మరి ఎట్ట హిట్టు? నెంబర్ 6 ఉచిత బస్సు ప్రయాణం. అన్ని బస్సుల్లో ఉందా? అన్ని ఊర్లకు ఉందా? ఇప్పుడు మీ ఊరు నుంచి ఏదో మీ ఊరు మీ జిల్లా లాస్ట్ బోర్డర్కి వెళ్తానికి ఉందా? కనీసం జిల్లాలోనే ఉచిత బస్సు ప్రయాణం లేదు. జిల్లా మొత్తం తిరగటానికే, జిల్లా మొత్తం తిరగటానికే పల్లె వెలుగు బస్సు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళదుగా. అది వెళ్ళేది 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు హైయెస్ట్. మరి ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణం? 2 బస్సులకి ఇచ్చి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అంటే అది ఎట్లా హిట్ అయినట్టు? సో 6 ఫట్టు. సో మోసం చేసావు నువ్వు. చేసి హిట్ అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నావు అంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎవడన్నా ఇస్తే సంబరాలు చేసుకుంటాడు, ఇవ్వకుండా సంబరాలు చేసేటటువంటి వ్యక్తి నువ్వే. ఎవడన్నా మనం పాస్ అయితే సంబరాలు చేసుకుంటాం, ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యామని సంబరాలు చేసుకునేవాడిని ఏమంటారు? ఏదర్ అన్నన్నా మోసం చేస్తున్నాడు అనుకోవాలి, వాళ్ళన్నా తేడాగా ఉన్నారని అనుకోవాలి. ఈ రెండిట్లో ఏదనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి. సోషల్ మీడియాలో మీరు కూడా చూసింటారు, ఉచిత బస్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి గొడవలు ఎక్కువైపోయాయి. సో మగవారు ప్రయాణం చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మగవాళ్ళనే ఆడవాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు సార్? తెలంగాణలో కూడా చూసాం మనం, ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం. అప్పుడు బస్సులు ముందు పెంచాలి ఎక్కువ, లేదంటే కొన్ని బస్సులు ఎక్స్క్లూజివ్ ఫర్ ఇవన్నీ మెన్స్ కన్నా పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు బస్సు ప్రయాణం వాళ్ళు ఉచిత బస్సు ఇస్తానని మేము వ్యతిరేకించట్లా, వాళ్ళు పెట్టినటువంటి పథకం దాన్ని ఇవ్వమనే చెబుతున్నాం. సో ఉచిత బస్సు ఇట్లాంటి పథకాల కంటే ఇప్పుడు దానివల్ల మహా అయితే మనకి సంవత్సరానికి ఎంత లబ్ధి చేకూరుతాం? మహా అయితే 1,000 రూపాయలు 2,000, అంతకంటే తిరగరు కదా. 1,000 2,000 కదా లబ్ధి పొందేది. దానికంటే వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా గేదెలో ఆవులో లేదంటే ఇంకేదన్నా మేకలో లేదంటే చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకునేటట్టు వాళ్ళందరినీ ప్రోత్సహించారనుకోండి, అలా ఆ కుటుంబానికి నెలకి 10,000 15,000 ఆదాయం వస్తుంది. దాని ద్వారా ఆ కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. సో అది కంటిన్యూ అయ్యింది నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఒకసారి మనం చేయగలిగితే వాళ్ళకి. అలాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మహిళలకి, సో అది కదా మనం చేయాల్సింది. మీకు బస్సు ఇచ్చేసాము, మహిళలు దీనివల్ల లబ్ధి పొందారంటే ఎంత లబ్ధి పొందుతారు? రెగ్యులర్గా రోజు వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. సో మీరు పథకాన్ని ఇట్లాంటి పథకాల కంటే మేము చెప్పినటువంటి చేస్తే మహిళలు ఇంకెక్కువ లబ్ధి చేకూరుతారని మేము చెప్పేది. రెండో, దీనివల్ల పురుషులకి అట్లానే విద్యార్థులు కూడా, ఈరోజు స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదో ఫుట్పాత్ల మీద, అదే ఫుట్ బోర్డు అంటాం కదా మనం, ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా. అసలు కూర్చొని ఇవ్వట్లేదు ఆడవాళ్ళే. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకు? ఈవెన్ అంతకుముందు ఏంది, మనం ఇప్పుడు మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకో, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ దగ్గరకు ఎవరికన్నా మహిళ వెళ్ళాలనుకుందనుకో, సో అది ఎందుకు లేకుండా మళ్ళీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు. సో ఏదంటే ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా మంత్లీ రీఛార్జ్ ఇది కదా, వీడియో కాల్స్ కూడా వచ్చినాయి కదా, ఏదనంటే ఫోన్లో అయిపోయేది. ఇప్పుడు ఏంది, ఖాళీగానే ఉన్నాం కదా, పొద్దున్నెళ్ళి సాయంత్రం రావచ్చు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అందరని కదా, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రయాణికులు పెరుగుతారు, మహిళా ప్రయాణికులు అనేది పెట్టడం వల్ల రెగ్యులర్గా నిజంగా అత్యంత అవసరానికి వెళ్ళాలనుకునేవాళ్ళు, అత్యంత అవసరానికి స్కూల్స్కో కాలేజీలకో హాస్పిటల్కో వెళ్ళాలనుకునేటటువంటి పురుషులు ఉంటారు, లేదంటే మహిళలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సపోజ్ హెల్త్ బాగాలేదు, ఒకరికి ఏదన్నా కొంచెం జ్వరమో ఏదో వచ్చింది, కనీసం కూర్చునే పరిస్థితిలో లేరు, మహిళ అనుకుందాం, కూర్చునే పరిస్థితిలో కూడా లేదు. సో అట్లాంటి ఆమె నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఈరోజు బస్సులో. ఎందుకు? ఫ్రీ బస్సు అవ్వటం వల్ల. అదే నీకు టికెట్ పెట్టుకొని వెళ్తే ఆ సీట్ దొరికేది, ఇప్పుడు సీట్ దొరకదు.
సో ఏంది బాగోలేని వాళ్ళు కూడా ఈరోజు నిలబడి ఏది ఆ 50 రూపాయలు మిగులుతున్న చూస్తే ఇక్కడ ఆరోగ్యం పోతున్నటువంటి పరిస్థితి కదా. సో దానికి ఏదో ఒక రెక్టిఫై చేయాలి. బస్సుల సంఖ్య పెంచి కొన్ని బస్సులు సపరేట్గా ఎక్స్క్లూజివ్ మెన్స్కో టికెట్లు పెట్టో ఏదో ఒకటి పెట్టకపోతే రేపొద్దున ఇబ్బంది కదా, స్కూల్ విద్యార్థులకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. అలానే ఆటో వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ లాస్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఏడాది ఇస్తానన్న వాహనం మిత్ర రాలా, 15,000 ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఇస్తానంటున్నాడు 15. సో గత ఏడాది ఎగ్గొట్టాడుగా, అంటే అప్పుడు ఆయన ఎంత ఇచ్చినట్టు లాస్ట్ ఇయర్ ఒక ఏడాది పూర్తిగా 15,000 తీసేసినట్టే. సో మరి నష్టపోయినట్టే కదా. మళ్ళీ బస్సుల వల్ల నష్టపోతున్నారు, ఉచిత బస్సు వల్ల. సో ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించకపోకుండా మేము అన్నీ చేసేసామని చెప్పుకుంటే ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ మనం చెప్పినాయి, మనమేం సొంతంగా ఊహించి చెప్పినాయి కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్నాయి చెప్తున్నాం. సో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వాళ్ళ కర్మ, ప్రజల కర్మ కూడా ఏం చేయగలుగుతాం మనం. చాలామంది బస్ పాస్ మీద ఆధారపడి ఉంటారు సార్. ఎవరైతే కాలేజీలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారో వాళ్ళు మొత్తం బస్ పాస్ అంటే కాలేజ్లో బస్ ఫీజు కట్టలేకపోయేసరికి బస్ పాస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతోపాటు డైలీ వెళ్ళాల్సిన పరిస్థితి ఇది. అది కూడా 30-50 కిలోమీటర్స్ వరకు. కొంచెం చోట్ల గంటన్నర పట్టిద్ది జర్నీ. ఆ పల్లె వెలుగు బస్సులు అంటే ప్రతి ఊర్లో ప్రతి స్టాప్లో ఆపుకుంటూ వెళ్తారు. ఊర్లో 3 స్టాపులు ఉంటే 3 స్టాపులు ఆపుతారు. ఊర్లో 3 పాయింట్లు ఉన్నాయి అనుకో బస్ స్టాపులు, అక్కడన్నీ ఆపాల్సిందే కదా. సో దానివల్ల టైం ఎక్కువసేపు పడుతుంది. వాళ్ళు వెళ్ళాల్సిన టైంని కూడా రీచ్ కాలేరు. స్కూల్కి ఇంకొక సపోజ్ ఒక గంటన్నర ముందు బయలుదేరాలి, ఇంకా 2-3 గంటల ముందు బయలుదేరాలి, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అదే పరిస్థితి అయింది. సో అందరికీ నష్టపోయేది. సో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను అని చెప్పారు. ఆ మాట చెప్పుకొని చాలా వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో డిగ్రీలు కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉద్యోగాలు వస్తాయి కదా అన్నట్టు ఓటు వేసిండొచ్చు. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు పీకేశాడు కదా. ఇప్పుడు వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఆల్రెడీ 2,50,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నెల 5,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం కూడా ఇచ్చున్నారు. వాళ్ళందరినీ తీశాడు. ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ అంటే మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళందరినీ తీశాడు. అవుట్ సోర్సింగ్లో చాలామందిని బీకేశాడు. హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామందిని బీకేశాడు. మొత్తంగా 3 లక్షల ఉద్యోగాల పైకి పీకేశాడు. దాంతోపాటు 2,197 ఎంఎస్ఎం యూనిట్లు వచ్చినా మూతపడ్డాయి. 30,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. సో ఉన్న ఉద్యోగాలు పోయినాయి, కొత్త ఉద్యోగాల సంగతి ఎవడు అడగట్లేదు. ఉన్న ఎందుకు బీకేసామని అడుగుతున్నావు. నువ్వు 20 లక్షలు ఇస్తావు, 30 లక్షలు ఇస్తావు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు ఇవ్వాలి కదా. 4 × 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కదా. అంటే ఎన్ని ఇవ్వాలి? 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిగా. 6 ఇచ్చావా? 3 లక్షల ఉద్యోగాలు పీకేసావు. 6 ఇవ్వాల్సిన 6 రాకపోగా ఉన్న 3 లక్షలు పోయినాయి. సో ఆయన చెప్పడానికి ఏమైనా చెబుతానే ఉంటాడు. చెప్పట్ల సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అంటాడు. ఉన్న సంపద అంతా అమ్మేస్తూ ఉంటాడు. తమ్ముడు నేనుంటే కరోనా వచ్చేదా అంటాడు. నువ్వు కాదు, ఎవడన్నా వచ్చేది వచ్చింది. కరోనాకి నీకు దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏముంటుంది? అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నేను ఉన్నప్పుడు అదేంటి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పిస్తానంటాడు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన చెప్పే మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు సంబంధం ఉండదు. ఆయన మాట చెప్పాడంటే అది చేయడని అర్థం. సో మనం క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేది ఆయన ట్యాగ్ లైన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చేయడు, ఇది ఈయన ట్యాగ్ లైన్ చంద్రబాబు నాయుడు గారు. సో సరిపోయింది వాళ్ళిద్దరికి. సో 18 నెలల్లో మీరు చూసుకున్నారంటే 2 లక్షల కోట్ల వరకు ఇప్పుడు అప్పు చేశాం మన రాష్ట్రం అనేది. సో దేనికి ఖర్చు పెట్టిండొచ్చు? అదే మేము కూడా అడుగుతున్నాం. ఆ 2 లక్షల కోట్లు ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. 2 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం నువ్వు ఇక్కడ దీన్ని చూస్తే ఇక్కడ సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే అమ్మఒడికి సంబంధించిన దాంట్లో మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టేసావు పూర్తిగా. మరి 2 లక్షల కోట్లు అది ఎందుకు చేయలేదు? మరి ఆడబిడ్డ అనేది ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసావు? రోడ్లు ఏమన్నా వేసావా అంటే 2 లక్షల కోట్ల రూపాయలు రోడ్లకు అవ్వవు. అయ్యేదేదో 2,000-3,000 కోట్లు అవుతాయి ఆ రోడ్లకి. కానీ అవి కూడా ఈరోజు ఇంకా పెద్ద పెద్ద గుంతలైనది అప్పని వచ్చినాక. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చిన్న గుంట పడితే పెద్ద రాద్ధాంతం చేశారు. ఈ గుంట ఈరోజు పెద్ద సముద్రంలో ఎంత పెద్దదైంది. సో మరి దాన్ని పూడ్చినటువంటి లేవు. ఏం చేస్తున్నారని అంటే విహారయాత్రలు, విందు భోజనాలు, రామోజీరావు చచ్చిపోతే ఆయనకు సభ పెట్టి దానికి 10-15 కోట్లు ఖర్చు. సో వీళ్ళు లెగితే హెలికాప్టరు, పడుకుంటే విమానంలాగా ఉంది. విమానము, హెలికాప్టరు ఈ రెండింటిని కామన్గా వాడుతున్నారు. ఇలానే వచ్చినటువంటి డబ్బులన్నింటినీ అమరావతిలో ఇప్పుడు ఎకరం అంటున్నాయి, కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్లు అంట కాంట్రాక్ట్. ఇట్లా కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వీళ్ళు తెచ్చినటువంటి అప్పుల్ని ఇప్పటికీ లెక్కలు అడుగుతూ ఉంటే ఏ రోజు చెప్పట్ల. అప్పటికప్పుడు చూస్తే బుడమేరులో అదేదో వరద వచ్చిందని చెప్పి 350 రూపాయలు ప్లేట్ భోజనం అని చెప్పి మనం ఏదో గుడి దగ్గర పులిహార పెడతాను కదా, చిన్న ప్లేట్లో పెడతాడు, అట్లాంటి పులిహారకు 350 రూపాయలు వేశారు.
సో ఇట్లా అంత దోపిడీ దుబారా తప్ప ఈ ప్రభుత్వంలో ఏం లేదు. ఏదైతే మీరు చూసుకున్నారంటే ప్రచారం సమయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా లోకేష్ గారిని పప్పు పప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది కామెడీ వాయిస్ గాను ఎలాగో నాకు తెలియదు పర్టికులర్గా. బట్ అలా పిలుస్తున్న వ్యక్తి ఇప్పుడు 90,000 మెజారిటీతో ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు కన్నా ఆ బిరుదు అనేది ఆయనకు తీసేస్తారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు? సార్ ఇప్పుడు పప్పు పప్పే అయ్యింది కానీ ఎప్పుడు నిప్పు కాదు కదా. పప్పు నిప్పు అవ్వాలనుకొని ప్రయత్నించొచ్చాము, పప్పు పప్పే అంటారు. దాన్ని నువ్వు పోగొట్టుకోవడం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏదో విర్రవీగి నేను ఇది కాదు అని చెప్పి అందరి మీద రౌడీజం చేస్తానో, అందరి మీద కేసులు పెడతానో చేసి దాన్ని పోగొట్టుకోవాలని నేను చూస్తున్నాడు. బట్ నువ్వు అనేవాడివి అదే అనేది తెలుసు అందరికీ. సో మళ్ళీ కొత్తగా ఏదో నువ్వు కాదని నిరూపించుకోవాలనుకున్నా టెంపరీగా ఈ 3-4 సంవత్సరాలు ఉంటుందేమో. సో ఇది ఆయనకి అధికారంలో ఉంది కాబట్టి 90,000 మెజార్టీ మీరు అన్నారు కదా, 90,000 మెజార్టీ ప్రజల ఓట్లతో వచ్చిందనుకోండి, నిజంగా ఎవరైనా కూడా సెల్యూట్ చేస్తారు. ప్రజల ఓట్లతో రాలేదు కాబట్టే కదా మీకు ఈవీఎంల ద్వారా వచ్చింది అనేది వాస్తవం. అది ఒకరికి 90,000 అంటారు, ఒకరికి 80,000 అంటారు. అసలు మీ ఎట్టొచ్చినాయి అనేది మీకే తెలియదు. సో మరి అదే మెజార్టీని రేపొద్దున నిలబెట్టుకోండి. రేపు 2024 ఎన్నికల్లో, ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఇప్పుడు నారా లోకేష్కి మంగళగిరిలో 90,000 వచ్చింది కదా మెజార్టీ. 90,000 మెజార్టీని మీరు 2024లో వచ్చిన మెజార్టీని 29లో కూడా నిలుపుకున్నారనుకోండి, అప్పుడు మీరు పప్పు కాదని చెబుతాం. మరి అదే మెజార్టీ తెచ్చుకోగలుగుతారా? అంతవరకు అదే విధంగా ఉంటేనే అప్పుడు మీరు, ఎందుకంటే అధికారం వచ్చింది, మీరే షాడో ముఖ్యమంత్రి, నిజంగా మీరు అంత డెవలప్ చేయొచ్చు, చేసేసి మళ్ళీ ఓటు అడిగితే మరి ఎంతకంటే ఎక్కువ రావాలి కదా, మరి చేసుకోగలుగుతారా? సో అది ఏముండదో ఆయనకు పప్పు అంటే అక్కడ ఒక ఆయన గుర్తొస్తాడు నేషనల్ లెవెల్లో, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక ఆయన గుర్తొస్తాడు, ఇది అందరికీ తెలుసు. సో ప్రభుత్వాన్ని, పార్టీని లోకేష్ గారు నడుపుతూ ఉన్నారు చెప్పి చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. సో నిజంగానే అలా జరుగుతూ ఉన్నాయా? ఒక రాజకీయ నాయకుడికి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయా? సార్ ఒక్కటైతే నేను డెఫినెట్లీ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ గారే ఆవిడ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా వచ్చి ఆయనే నడిపాడు అనేది వాస్తవం. ఈరోజు కూడా అన్నిటికీ ఆయనే నడుపుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్యాంటు సొక్కా వేసుకొని ముఖ్యమంత్రిగా ముందు కనపడుతున్నాడు. ఆ ప్యాంటు సొక్కా వెనకాల మొత్తం లోకేషే. ఎందుకంటే మీరు చూడండి, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో లోకేష్ ఏ హోదాలో కలుస్తున్నాడు? మంత్రి హోదాలో కలిస్తే ఆయన శాఖకు సంబంధించినట్టే కలవాలి కదా. రెండోది, ఇక్కడ స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్లు వాడుతూ ఏదో ప్రతి కార్యక్రమానికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? సో ఈరోజు అఫీషియల్గా నారా లోకేష్ ముఖ్యమంత్రి కాదు, కానీ అనఫిషియల్గా మొత్తం తెర వెనకంతా నడుపుతున్న నారా లోకేష్, కిలార్ రాజేష్ అని నారా లోకేష్కి సంబంధించినటువంటి ఆయన ఫ్రెండ్, వీళ్ళే ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. సో ఇది రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళు అభివర్ణించాలి. ఎందుకంటే ఒక మంత్రి తన లిమిట్ ప్రకారమే, ఆయన శాఖ ప్రకారమే ఇన్వాల్వ్ కావాలి. కానీ ముఖ్యమంత్రికి ఉండేటటువంటి అన్ని అధికారాలని ఒక మంత్రి చలాయిస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా కూడా రాజ్యాంగ విరుద్ధం. సో ఆయన పేపర్లో యాడ్లు కూడా లోకేష్ ఫోటోలు వేయడానికి లేదు, పేపర్లో ఫోటోలు కూడా లోకేష్ వేసి చేయడానికి లేదు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఫోటోలే వేయాలి. సో మరి మా మంత్రి హోదాలో ఈయన ఫోటోలు ఎలా వేస్తున్నారు? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటివి. ఎందుకంటే మీరు మీ శాఖ సంబంధించి కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇదేదో మంత్రులు, ఎవరి మంత్రికి వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి కదా, దాని మీద ముఖ్యమంత్రి చలాయించవచ్చు, ఆయనకు అధికారం ఉంటుంది. కానీ అన్నిటికీ లోకేష్ చలాయిస్తాడు అంటే ఈరోజు సీనియర్లు కూడా వ్యతిరేకిస్తాను వాళ్ళ పార్టీలో. అది నేను అందుకే నా రెడ్ బుక్ రేపు వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాడు, వచ్చినప్పుడు ఇబ్బంది ఆయనకి. సో సినిమా పరిశ్రమ జగన్ గారి హయాంలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు సో ఇప్పుడు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, మామూలుగా మర్యాద ఇచ్చినట్టే కదా. ఇట్ట కాలు మీద ఇట్ట కాలేసి కూర్చొని ఇట్ట మీ కాలు తగిలేలా కూర్చున్నాం అనుకోండి, మర్యాద ఇవ్వలేనట్లు లెక్క కదా. మేమన్నా అట్ట చేసామా? చూశారు కదా మొన్న మీరు, ఇక్కడ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని లాన్లోనో లేదా ఇంకోటి అదేంది పోలీస్ ఇది కట్టారు కదా రోడ్ నెంబర్ 12 దగ్గర బంజారా హిల్స్లో, అక్కడికందరూ పిలిపించుకొని ఒక గంట సేపు వెయిట్ చేయించి అలా ఏమన్నా చేశారా? లేదంటే చిరంజీవి గారి భార్యని సాదరంగా ఇంటికి ఆహ్వానించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి భోజనం పెట్టి వాళ్ళతో కలిసి భోంచేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కారు దగ్గర ఎక్కిస్తే మరి గౌరవం ఇచ్చినట్టే కాదా? మన ఇంటికి పిలిచి మనం భోజనం పెడితే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే నార్మల్గా మనం బంధువులు వస్తేనే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు, మనం వెళ్ళి రిసీవ్ కూడా చేసుకోం ఒక్కోసారి. కానీ వాళ్ళని అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని అందరినీ అంత ఆప్యాయంగా గౌరవిస్తే ఒక దుష్ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. ఏ సినిమా ఇండస్ట్రీలో డాషులు లేరా అని చెప్పి ఒక ఛానల్ అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఆ ఛానల్ మీద మాట్లాడట్లా?
ఆ యాంకర్ మీద ఎందుకు మాట్లాడలా? నువ్వు సినిమా ఇండస్ట్రీ కాదా? ఏమై పవన్ కళ్యాణ్ సిగ్గు శరం కొంచెమైనా ఉందా? మీ సినిమా ఇండస్ట్రీలో లమ్ముండల లేరా అని తిడితే ఒక ఛానల్, మరి ఎందుకు మీరు ఒక్కరోజు కూడా మాట్లాడలా? ఈరోజు బాగా గౌరవిస్తున్నారు కదా, తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పిలిచి వాటేసుకుంటున్నాడు కదా గట్టిగా. ఏ ఎండక గొడుగు పట్టడం అవన్నీ వాళ్ళకి అలవాటేమో, ఆ మెగా కుటుంబానికి అలవాటేమో. సో మరి ఇదే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ మీద ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసు పెడితే, మరి పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు మాట్లాడితే ఎందుకు ఏ రోజు కూడా రియాక్ట్ కాల? సో రాజకీయంగా మీరందరూ ఏదైతే నువ్వు అట్లా ఉండు నేను ఇట్లా ఉంటానని చెప్పి తోడు దొంగల్లాగా ఇదే ఆడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కావాలని గేమ్ ఆడారు. మా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి అన్నాదమ్ములు ఇద్దరు కలిసి ఆడారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మళ్ళీ వాళ్ళంతా అదే రాజకీయం ఈరోజు కూడా నడుపుతూ ఉన్నారు. మేము సినిమా ఇండస్ట్రీని ఎక్కడా కూడా అగౌరవపరచలా. మేము అన్ని ఇండస్ట్రీలు బాగుండాలని కోరుకున్నాం. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి మేము ఉంటాం. మరి మేము అధికారంలో దిగిపోయి 15 నెలలు అయింది కదా. ఈ 16 నెలలు వస్తుంది, ఇంకో 4 రోజులు పోతే 16 నెలలు. ఈ 16 నెలల్లో సినిమా ఇండస్ట్రీ మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేకపోయాడు ఈ ఉప ముఖ్యమంత్రి? ఈయన సినిమాలు హైదరాబాద్లో తీసుకోవడం కాదు, ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురామనండి. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? సో మేము తీసుకురావాలని ప్రయత్నిస్తే దాన్ని కావాలని వాళ్ళు అడ్డుకొని ఈ రకాలుగా సినిమా ఇండస్ట్రీకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది దూరం పెంచాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు చేశారు అనేది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరెంత గౌరవిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి వెయిట్ చేయించే వాళ్ళైతే వీళ్ళకి ఆనందం. దండం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి పిలిచి భోజనాలు పెడితే బాల. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగున్నట్టుంది. సో అందుకనే చూస్తారు కదా, ప్రజలకు కూడా అర్థమవుతుంది, అభిమానులకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీద మీరు కేసు పెడితే, ఒక వ్యక్తి మీద ఇక్కడ ప్రభుత్వం కేసు పెడితే నోరెత్తల పవన్ కళ్యాణ్. నాగబాబు పెద్దానికి ట్వీట్లు పెట్టేవాడు కదా, రాత్రిపూట ఎక్కువ ట్వీట్లు పెడతా ఉంటాడు పగల కంటే. మరి కనీసం రాత్రి అయినా ట్వీట్ పెట్టాలి కదా నువ్వు, ఏదో ఒక రోజు రాత్రి పెట్టి ఏందా అల్లు అర్జున్ ఏది పాన్ ఇండియా స్టార్ అతని మీద తెలంగాణ ప్రభుత్వం ఎట్ట కేసు పెట్టిద్ది, ఆయనకేం సంబంధం, అక్కడ తొక్కిసలాట జరిగితే అని చెప్పి ఎందుకు పెట్టలా? మరి తొక్కిసలాట జరిగితే ఇక్కడ ఈయన మీద కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఇక్కడికి వచ్చేటప్పటికి సింహాచలంలో తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ మరి పెట్టినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అందరి మీద కేసులు పెట్టాలి కదా. సో మరి ఎందుకు మాట్లాడాలి ఒక్కరోజు కూడా? సో సినిమా ఇండస్ట్రీకి మాకు గ్యాప్ పెంచాలనేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎవరేం చేశారనేది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకి అభిమానులకు కూడా అర్థమవుతుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి వే అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే కూటమితో పాటు వచ్చారు. సో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు తొక్కుతారా? పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఏమైనా తొక్కుతుందా? లేదా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో రెండు పార్టీలని తొక్కుతుందా? దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉంటాడు. దేవాంశ్ అని తెలుసు కదా, లోకేష్ వాళ్ళ అబ్బాయి. దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోనే ఉంటాడు. ఏముండడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి బయటికి పంపిస్తూ ఉంటాడు ప్లాన్డ్గా. ఎందుకు? ఓట్లు చీల్చడం కోసం. మీకు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళాల, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో బయటికి వెళ్ళినట్లు నటించాడు. ఎందుకు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోటీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి పడేటటువంటి ఆ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా కొంత పవన్ కళ్యాణ్ చీలిస్తే అది టీడీపీకి అడ్వాంటేజ్ అయిద్దని బయటికి పంపించారన్నట్టుగా నడిచారు. ఒకవేళ రేపొద్దున 2029లో పవన్ కళ్యాణ్ని ఒకవేళ విడిగా అట్లా నాటకాలు ఆడినా ఆడించవచ్చు. సో బట్ 100% పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు. జీ హుజూర్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడ కింద కూర్చో అంటే కింద కూర్చుంటాడు, ఇట్లా చేతులు కట్టుకొని కూర్చో అంటే చేతులు కట్టుకొని కూర్చుంటాడు, ఒక కాలు మీదే నిలబడంటే ఒక కాలు మీదే నిలబడతాడు, గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ వేస్తాడు. అదిగో దేవాంశ్ పిలుస్తున్నాడు ఏదో పని ఉందంటే పో అంటే పోతాడు. లోకేష్ సంగతి ఇంకా అవసరం లేదు అనుకో, దేవాంశ్ పిలిచినా పోతాడు పవన్ కళ్యాణ్. ఒక విలువలో ఒక వ్యక్తిత్వం ఏదన్నా మనిషికి ఉందా? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ మనిషి కాదు, రాజకీయ నాయకుడు తర్వాత సంగతి, మనిషిగా కూడా పనికిరాడు. సో రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి, అభిమానులను రెచ్చగొట్టి, ఉగ్రవాది కంటే దారుణం, ఇంకా పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి. అందుకని మనిషిగా పనికిరాడన్న. ఎంతమందిని రెచ్చగొట్టావయ్యా? నీ కోసం ఆస్తులు అమ్ముకొని, నీ కోసం కేసులు పెట్టించుకొని, ఈరోజు కూడా కుక్కలు కొట్లాడి కొడతా ఉన్నా సిగ్గుండి ఒక్కరోజన్నా మాట్లాడాడు వచ్చి పవన్ కళ్యాణ్?
అందుకని నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనిషిగా కూడా పనికిరాడు. ఇంకేదైనా పెద్ద పదాలు ఉంటే చెప్పండి, అవి కూడా వాడచ్చు. అన్నిటికీ ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఆయన ఒక్కడే. ఎందుకంటే మీ కులభావం లేదా, మీకు రాష్ట్ర భావన ఎటు లేదు, మీ కులం ఏమైపోయిందని చెప్పి ఇదే కాపు కులాన్ని రెచ్చగొట్టావు కదా. ఈరోజు ఏది కాపు నేస్తం ఇచ్చారా? కనీసం కాపుల మీద కేసులు పెట్టారు. మొన్న తుని సంఘటనలు మళ్ళీ తిరగదోడి కేసులు మళ్ళీ పెడతా ఉన్నారు. మరి నీ అభిమానుల్ని కుక్కలు కొట్టాడు, మామూలుగా కొట్టట్లా. మనం కుక్కనెట్ట తరిమి కొడతాం, అట్ట జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొడతంటే ఏ రోజైనా మాట్లాడా 15 ఏళ్ళు కొట్టించుకోండి అంటున్నాడు. మనిషివేనా అసలు నువ్వు? సో ఇంకా అట్లాంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? ఓ పక్క మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతూ, ఈయనే మతం అసలు ఎంతకి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నావు నువ్వు, మళ్ళీ హిందూగా ఎప్పుడయ్యావు? అవ్వాలి కదా, ఎవరో ఒకరి దగ్గర మళ్ళీ బాప్టిజం తీసేసి మళ్ళీ హిందూయిజంకి రావాలి కదా. వస్తే ఏ స్వామి దగ్గరకు వచ్చావు? నిత్యానంద స్వామి దగ్గరకు నుంచి వచ్చావా? డేరా బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిందూయిజం నేర్చుకొని వచ్చావా? డేరా బాబా దగ్గర నిత్యానంద స్వామి దగ్గర తీసుకున్నావు హిందూ మతం, ఎక్కడ తీసుకున్నావు? సమాధానం చెప్పాలి కదా. సో ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలకు కాదు కదా, రాష్ట్ర నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో వాళ్ళు బాగుంటే చాలనుకొని రాష్ట్రం ఎటుపోయినా పర్లేదని చెప్పి కులాలని మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులు సమాజానికి హానికరం. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి సమాజానికి హానికరం. జనసేన అనేది ఈ దేశానికి ఈ ప్రపంచానికి హానికరం పార్టీ. సో వీళ్ళందరూ ఉంటే ఇంకా సర్వనాశనం అయిపోయింది, ఇంకా రాష్ట్రం ఇంకా పోతుంది, ఏది ఇంకా వెనక్కి పోతుంది తప్ప ఎక్కువ ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమేయం ఏమన్నా ఉందా, అసలు లేదా? ఉందిగా. కూర్చోంటే కూర్చోవటం, నిలబడంటే నిలబడటం, ఈ స్క్రిప్ట్ ఇస్తాం అది చదువు, ఎంతకంటే ఎక్స్ట్రా చదివితే బోండా అమ్మతో కూడా తిట్టిస్తాం. ప్రమేయం ఏంది అసలు? ప్రమేయం అంటే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వస్తుంటేనే కదా ప్రమేయం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు? అమావాస్య వెళ్ళిపోయినాక వస్తాడు. ఎందుకంటే అమావాస్య ముందు రాకూడదు మామూలుగా అయితే. పౌర్ణమి ఎప్పుడు రావచ్చు. సో నెలలో 2 రోజులు ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ నెలలో 2 రోజుల్లో ఒకరోజు మాత్రం పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోతాడు. మాదాపూర్ అంటే వేరే విధంగా అనుకోవద్దు, మాదాపూర్ అని ఒకటి ఏరియా ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్. పొద్దున్నే బయలుదేరుతాడు 8 గంటలకి, బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడ పెద్ద విమానం రెడీగా ఉంటుంది, పెద్ద విమానం, ప్రత్యేక విమానం, అది ఎక్కుతాడు. ఒక్కోసారి 2వ భార్య కొడుకుని 3వ భార్య కొడుకుని ఇద్దరిని తీసుకుని వస్తాడు. ఒక్కోసారి ఇంకెవరన్నా తీసుకురావచ్చు, మనకు తెలియదు. సో వచ్చినప్పుడు మనకు కనపడే ఫోటోలను బట్టి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ప్రత్యేక హెలికాప్టర్ అంటే విమానం అన్ని చోట్ల దిగలేదుగా, హెలికాప్టర్ అయితే ఆడైనా దిగొచ్చుగా. అందుకని చెప్పిందంటే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో పెట్టి ఆ పక్కనే హెలికాప్టర్ ఎక్కేస్తాడు. చక్కగా చేత జనసేన ఆఫీస్కి వస్తాడు. పాపం ఆ ఎర్రి గొర్రెలు చాలామంది ఉంటాయి అక్కడ. వాళ్ళు అనగానే రాగానే జిందాబాదులు జేజేలు, అన్నొచ్చాడు అని పెద్ద పెద్ద పాటలు పెడతారు ఆడ. ఈయన రాగానే ఇట్లా అనుకుంటాడు క్రాఫ్ అనుకొని, ఓకే 15 ఏళ్ళు మళ్ళీ మనం కలుసుందాం అనుకుంటున్నా, వాళ్ళు ఏమన్నా కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, మేమైతే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసేసాము, మా కుటుంబం అంతా బాగుపడింది, మీరు కూడా వాళ్ళు ఏమైనా తిట్టి కొట్టించుకొని వాళ్ళ దగ్గర ఏమైనా బతిని ఆడుకొని వాళ్ళు ఏమైనా పనులు చేస్తే చేయించుకోండి, అయిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్ ఈ జగన్ రెడ్డి తిడతాడు. మళ్ళీ సీదా మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ గన్నవరంలో దిగుతాడు. గన్నవరంలో దిగి మళ్ళీ గన్నవరం నుంచి ఏదైతే బేగంపేట వస్తాడు, మళ్ళీ సీదా మాదాపూర్, రాత్రి హైదరాబాద్లో భోజనం, అయిపోయింది. ఇంకేంది పవన్ కళ్యాణ్ పాత్ర ఈ ప్రభుత్వంలో చెప్పండి? ప్రభుత్వంలో పాత్ర ఉంటే, ప్రభుత్వంలో పాత్ర ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎప్పుడన్నా వారంలో ఒక రోజు వెళ్ళండి, ఎవరైనా కాదనరు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆయన వారంలో ఎప్పుడూ ఒక రోజు అక్కడ కనపడి 6 రోజులు సినిమా షూటింగ్లోనో, ఆ వచ్చిన ఒక రోజు కూడా రెచ్చగొట్టి వెళ్ళిపోవటం, ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడిపోవటం. మరి ఇదే సుగాలి ప్రీతి. మరి ప్రభుత్వంలో పాత్ర ఉంటే 15 నెలలైన సుగాలి ప్రీతి గారి తల్లిగారికి ఎందుకు న్యాయం చేయలే? ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు ఎవరో ఎందుకు తేల్చలా? సో ఆయన పాత్ర ఏం లేదు, ఆయన చెప్పిన స్క్రిప్ట్ మాత్రం బాధ అవుతాడు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమాలు తీసేటప్పుడు మనం అంతవరకు డైలాగులు ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంటాయి. సో అది దాని ప్రకారం రాజకీయాల్లో కూడా అదే పాటిస్తున్నాడు. అంతమించి ఆయన పాత్ర లేదు, ఇంకోటి లేదు.